శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆశ్రమంలో వస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణ శర్మ, CMA ACMA, అలాగే MA ఆస్ట్రాలజీ అండి. నా సెల్ నంబర్ 7075389589 7075389589 అండి. మీరు ఈ నెంబర్కి కాల్ చేసినా లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా నేనే మీకు రెస్పాండ్ అవుతాను. మీ ఫోన్స్ చూస్తాను. అలాగే మీ జాతకాలు చెప్పించుకోదలుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా పరిష్కార మార్గాలు నేను చెప్తాను. అంతేకాదండి, మనం 16వ తారీఖు మే నుంచి 31వ తారీఖు మే అంటే 16th May 2025 టు 31st May 2025 వరకు కూడా ఈ 15 రోజులు ఎలా ఉండబోతున్నాయి 12 రాసుల వాళ్ళకి అంటే అద్భుతంగా ఉండబోతుందండి. ముఖ్యంగా 3 గ్రహాలు అంటే ఆల్మోస్ట్ గురుడు మారాడు. గురుగ్రహము, రావుకేతులు, ఈ ముగ్గురు కూడా జస్ట్ నిన్నేమో 15వ తారీఖు గురువారు మారితే రావుకేతులు కూడా 19వ తారీఖు మారుతున్నారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మనకి అందరికీ కూడా. పైగా పుష్కర స్నానం, పుష్కరాలు ఆల్మోస్ట్ మీకు 26వ తారీఖు వరకు ఉంటాయండి. అవి 15వ తారీఖు స్టార్ట్ అయ్యిందిగా 12 రోజులు ఉంటాయి. జనరల్గా మీరు అమావాస్య ముందు రోజు వరకు ఉండొచ్చు. సరే, ఈ 12 రోజులు కూడా పుష్కర స్నానాలు చేస్తారు. వివిధ రాశుల వాళ్ళకి ఎవరెవరు వెళ్తున్నారు పుష్కర స్నానాలకి అందరికీ చెప్పుకుందాం. మీనరాశి వారికి శని శుక్రులు మీ రాశిలో ఉండడం, కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉండడం జరుగుతుంది. అలాగే బుధుడి వలన ధనప్రాప్తి కలుగుతుందండి. బుధుడు వలన ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, వ్యాపార లక్షణాలు, బాగా మాట్లాడే శక్తి, జోవియల్గా మాట్లాడే అదృష్టం. ఎప్పుడైనా సీరియస్గా ఉంటారు కానీ ఎప్పుడైతే సరదాగా జోకులు వేస్తూ బ్రహ్మాండంగా కంటిన్యూస్గా మాట్లాడుతూ అసలు ఎదురులేని మనిషిలా తయారైపోతారండి. మీ కంటి చూపు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా 4th house లాంటి ద్వితీయ భావంలో ఉన్నాడు. బాగా డబ్బు సంపాదించుకోవడం, వీలుంటే ఒకసారి సరదాగా విదేశ పర్యటన చేద్దాం అనుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. అవకాశాలు లేకపోలేదు. పైగా బుధుడి వలన మీకు కుటుంబంలో చాలా వృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. రవి బుధుడు కూడా చాలా బాగున్నారు 3rd భావంలో ఉండడం వల్ల మీకు చక్కటి మీ తమ్ముళ్ళకి మంచి జరుగుతుంది. రవి వల్ల మీ తమ్ముళ్ళకి మంచి జరుగుతుంది, సక్సెస్ అవుతారు. అలాగే ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. మీరు వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలామందికి మీలో. అంతేకాకుండా మీరు కొత్త ఆభరణాలు ధరించడము, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండడము, కొన్ని గోల్స్ పెట్టుకుంటారు, అవి రీచ్ అయిపోవడము, కష్టపడి పనిచేయడం జరుగుతుంది. అసలు అన్నిటికంటే ముఖ్యం గురుడు 4th భావంలో ఉండడం మంచిది. విద్యని ఇస్తారు. అర్ధాష్టమ గురుడు ఇవన్నీ కాదండి. గురుడు ప్రభావం మీకు ఎలా ఉంది? మీ రాష్ట్రాధిపతి గురుడు ఎక్కడ ఉన్నాడు? 4th భావంలో బ్రహ్మాండంగా 4th భావంలో మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. కాదు చూసుకోండి. వాహనాలను ఇస్తాడు, గృహాలను ఇస్తాడు, చదువుని ఇస్తాడు, వేదశాస్త్రమును ఆగమశాస్త్రాలు విద్యను ఆపాదిస్తాడు, ఇచ్చేటి చేస్తాడు. అలాగే 4th భావంలో గురుడు తల్లిగారికి బ్రహ్మాండం ఉండేది చేస్తుంటాడు. కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది. వాహనాలు విద్య కంటే ఇంకోటి చెప్పడం ఏంటంటే, కొంతమందికి మీలో మ్యూజిక్ ఉన్నారు కదా, మ్యూజిక్ కళాకారులు, మ్యూజిక్ డైరెక్టర్స్, వాయిద్య కళాకారులు బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు సామాన్యమైనదే కాదు. 5th హౌస్లో కుజుడు ఏంటంటే కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాడు. 4th భావంలో గురుడు బంగారాభరణాలు కూడా ఇస్తాడు ఉంటాయి. కుజుడు వలన ఏమవుతుందంటే కొద్దిగా మీకు సంతాన విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కేతు చూడండి 6వ భావంలాగా మీకు మారిపోవడం వల్ల మీ లైఫ్ స్టైలే మారిపోతుందండి. ఇంతకుముందు భార్యాభర్తలు అనురాగం లేకపోవడము, దూరం అయిపోతూ ఉండడము, ఏదో చిన్న గొడవలు జరగడం, ఇవన్నీ ఉన్నాయి. అంటే దూరంగా ఉండడం అంటే అర్థం అంటే మీరు వేరే కంట్రీలో ఉండడం, మీ భార్య గారు కానీ భర్త గారు కానీ ఇక్కడ ఉండడము ఇండియాలో, అలా మళ్ళీ కలవడము, కొన్ని పనులు రీచ్ రావడం మళ్ళీ వెళ్ళిపోతుండడం జరుగుతుంది. అదే ఉదాహరణ చెప్తాను. విడిపడంటే మళ్ళీ భార్య భర్త కలవడం. ఏదైనా 6వ భావంలో కేతు సక్సెస్ రేట్ ఎక్కువ ఇస్తాడు. భూములు, వాహనాలు, గృహము, కష్టపడి పనిచేసే తత్వము, కార్యసిద్ధి, కార్యోత్సాహము, కార్యంలో విజయము,
కేతువు ఏ పని చేసినా మీరు విజయం సాధిస్తారనలో సందేహమే లేదు. అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాడండి. సప్తమ స్థానానికి మాత్రం శని దృష్టి ఉంది సార్. ఉంది కాబట్టి కొద్దిగా భార్యాభర్తల విషయంలో కానీ మ్యారేజెస్ లేట్ అయిపోవడంలో కానీ అది జరుగుతుంది. అది జనరల్గా భయపడాల్సిన అవసరం లేదు. జనరల్గా ఆ కార్యక్రమాలు అది శనీశ్వరుడు చేసుకుంటూ ఉంటాడు. మనం ఆయన పూజిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా లేట్ అయిపోయేవన్నీ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. శనీశ్వరుడు పూజించాలి ఉన్నాయి, తైలాభిషేకాలు చేసుకోవాలి. అన్నిటికంటే గొప్ప ఏంటంటే అష్టమ స్థానానికి గురుదృష్టి అండి. గ్రేట్. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. ఇటువంటి లా సంబంధించిన రిలేటెడ్ సంబంధించిన విషయాలు మీరు గెలుస్తారు. అంతేకాకుండా సడన్ గెయిన్స్ మీకు బాగా వస్తాయండి. అవి కొంతమంది ఆస్తులు కలిసి వస్తాయంటారు కదా, అలా ఆస్తులు కలిసి రావడము. కుజుడు కూడా మీకు అష్టమ స్థానం చూడడం వల్ల కోర్టు కేసుల్లో భూముల వలన అయితే ఇళ్ల వల్ల ఏదో ఉండిపోయాయి అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, మీకు వస్తాయి, అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానం అది అష్టమ స్థానం చాలా బాగుంది. భాగ్యస్థానాధిపతి కూడా మీ రాశిలో ఉన్నాడు. అంటే భాగ్యస్థానాధిపతి వీక్ అయ్యాడు కుజుడు. వీక్ అవడం వల్ల కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఏదేమైనా మీకు భాగ్యస్థానం అధిపతి గురుడు భాగ్యస్థానాధిపతి బాగుండపోయినా గురు ప్రభావం ఉంది కాబట్టి తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు మీ దాంట్లో ఎక్కువ ఉన్నాయండి. అవి మీ జలతత్వ రాశి కదా. పైగా మీకు సరస్వతి పుష్కర స్నానం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 10th భావాన్ని కూడా చంద్రుడు చూస్తాడు గురుడితో పాటు శని చూసినా గురుడితో పాటు గురుడే 10th హౌస్ చూసుకుంటే 10th హౌస్ లాడు చంద్రుడు చూస్తున్నాడు. కాబట్టి విదేశ పర్యటన చేస్తారు. ఈ చంద్రుడి వల్ల మీ కర్మాధిపతి అంటారు కదా, కర్మస్థానం, దానివల్ల మీరు స్థానం చేయడానికి అవకాశం ఉంది. సరస్వతి పుష్కర స్థానం అంటే ఒక్క మాట చెప్పాలంటే 16, 17 తారీఖుల్లో గజకేసర యోగంలో ఉండడం వలన మీరు ఉద్యోగంలో విపరీతమైన మార్పులు వచ్చి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇలా కార్యక్రమాలు రీత్యా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి అమ్మవారి యొక్క సరస్వతి నది పుష్కర స్థానం చేయడానికి సంకల్పపూర్వకంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థలోనూ బాగా మీరు ఏ రంగంలో ఉన్న రంగంలో చాలా అద్భుతమైన ఫలితాలు ప్రొఫెషనల్గా పైకి వస్తారు. ఇక్కడి నుంచి మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సంవత్సరం పాటు బాగా మీరు చేస్తున్న ఉద్యోగాలు మాత్రం బాగా డబ్బు సంపాదించుకుంటారు, ప్రమోషన్స్ కొడతారు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు మీ ఆడవాళ్ళకి చెప్తున్నారంటే అద్భుతంగా ఉన్నాయి. ఏదైనా 12వ భావంలో రాహు అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి, కానీ గురుదృష్టి ఉంది, చెడు ఫలితాలు తక్కువగా ఉంటాయి అని అర్థమైపోతుందండి. కాబట్టి మంచి చేయడానికి అవకాశం ఉంది. మంచి మంచి కార్యక్రమాల రీత్యా ధనం ఖర్చు చేయడానికి బాగుంది. ఏదేమైనా మీ రాశి వారికి కాలసర్పదోషంలో అన్ని ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే రాహుకేతులు కాలసర్పదోషము, కుజుడు కూడా సర్పమే కాబట్టి కొద్దిగా మీరు సర్పానికి సంబంధించిన పూజలు చేసుకుంటే బాగుంటుందండి. పైగా కాళహస్తిలో పూజ చేసుకుంటే మరింత బాగుంటుంది. పూజ చేయించుకోండి. హనుమత్ జయంతి 22వ తారీఖు వస్తుంది కాబట్టి హనుమంతుని పూజిద్దాం. 24వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది కాబట్టి మనం శనీశ్వరుడు పూజిద్దాం. ఈ విధంగా మీ రాశి వాళ్ళకి చాలా బాగుంది. మీరు కష్టపడండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. ఏం చేస్తే మన మంచి మంచి ఫలితాలు, పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. 12 రాశుల వాళ్ళకి మేషం నుంచి మీన రాశుల వరకు కూడా ముఖ్యంగా ఏంటంటే ఆ రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయండి. అంటే చంద్రుడు ఒక్కడే తిరుగుతూ ఉంటాడు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ రాహుకేతుల్లో మధ్యలో సర్పదోషం ఉండడము, కుజుడు కూడా సర్పం అవడం వల్ల ఈ 12 రాశుల వాళ్ళకి ఏది పట్టుకున్నా కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఏదో విధంగా కారణాల వల్ల ఆగిపోవడము, డిస్సాటిస్ఫాక్షన్ ఉండడము, ఏదో మనశ్శాంతి లేకుండా ఉండడము, ప్రతి పనిలోనూ కొద్దిగా అపజయాలు కలుగుతూ ఉండడం చాలా ఉంటాయి. కానీ చూసుకోండి, అయితే పుత్రుల వల్ల ఇబ్బంది కలగడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, అలా చాలా ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళండి, రాహుకేతు పూజ చేయించుకోండి. ఒకవేళ మనం చేయించుకోలేము, ఇంటి దగ్గరే అమ్మవారి దగ్గర పూజలు చేసుకోవడము, మన ఊళ్ళోనే చండీ హోమాలు, కనకదుర్గ అమ్మవారు పూజ చేసుకోవడము, అలాగే గాయత్రి మంత్ర జపం చేయడము, భారతీయ అమ్మవారిని శ్రీశైలంలో భ్రమరామ అమ్మవారు ఆవిడ చేసుకోవడం మంచిది. అది అద్భుతం ఫలితాలు ఉంటాయి. కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మోపిదేవిలో వెళ్ళి సుబ్రహ్మణ్య దర్శనం చేయించుకోవడం చాలండి. వాడు వెళ్తే ఎండలో ఉన్నాయి కాబట్టి ఎండల్లో మీరు తిరక్కండి. కానీ మన ఊళ్ళోనే మనకు చేయించుకుందాం, సుబ్రహ్మణ్య పూజలు చేయించుకుందాం. అదొకటి. ఈ 3 చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది, అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆల్రెడీ మనకి మీ రాశి వాళ్ళందరూ మీకు మనందరికీ కూడా 15వ తారీఖు నుంచే నదీ పుష్కరాలు వచ్చాయి. గురుడు మారిపోయాడు, రాహుకేతు కూడా మారిపోయారు. సో మారిపోవడం వల్ల నదీ పుష్కరాలు, సరస్వతి నదీ పుష్కరాలు వచ్చాయండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన అంటే 12 రాశుల వాళ్ళకి అవకాశాలు చాలా ఉన్నాయి.
మీ జాతకాల రీత్యా చూసుకోండి, వెళ్ళి స్నానం చేస్తారు. ముఖ్యంగా మృత్తికా స్నానం అంటే మట్టిని నదిలో వేయడము అదొకటి. తర్వాత సంకల్పపూర్వకంగా బ్రాహ్మణ్ణి పెట్టుకుని సంకల్పపూర్వకంగా చేయాలి. సంకల్పపూర్వం అంటే అర్థం ఏంటంటే మీ గోత్రనామాలు ఏంటి, మనం ఎక్కడ ఉన్నాము, ఏ నది తీరం ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నా విని చెప్తారనమాట ఒక బ్రాహ్మడు. మనకు తెలియకపోతే ఆయన చెప్పించుకోవచ్చు. చెప్పిన తర్వాత మాత్రమే సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. నది ఒడ్డు దగ్గర బ్రాహ్మణులు చాలామంది అంటారు. చేసిన తర్వాత అప్పుడు మీకు ఫలితాలు బాగా వస్తాయి. గబగబా దూకేసి స్నానం చేస్తే ఫలితాలు ఏమీ రావండి. ఆ నదిలో పవిత్రంగా స్నానం చేయాలి. ఎందుకంటే సరస్వతి నది కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు కాబట్టి మనం అశ్రద్ధగా చేయకూడదు. ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా స్నానం చేయాలి. సరే రండి. అది అయిపోతున్న తర్వాత ముఖ్యంగా 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుందండి. చాలా పవర్ఫుల్. శ్రీ ఆంజనేయ స్వామిని కొలవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వదేవతల్ని పూజించినట్టే అని మనకి బుక్స్లో చెప్తున్నారు, గురువుగారు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వలన యథావిధిగా సింధూరం రాయించడం వలన శనీశ్వర దోషాలు పోతాయని, అలాగే ఆంజనేయ స్వామికి వస్త్ర సమర్పణ, అలాగే అప్పాలు, స్వామివారికి ఏమో గారెల దండ పూజించడం వేయడము, తమలపాకులతో పూజ, ఇవన్నీ పూజలు చేయించుకోవడం వల్ల 11 ప్రదక్షిణాలు స్వామివారి దగ్గర దీపారాధన వెలిగించడం చేయడం వల్ల శనీశ్వరుడు వల్ల దోషాలు కాకుండా ఏ గ్రహాల వల్ల వచ్చే దోషాలు మన మీద లేకుండా ఆయన మనల్ని కాపాడతాడు. శ్రీరామచంద్రుడి వలన మనకి ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాకుండా 24వ తారీఖున కూడా శనీశ్వరుడు యొక్క చరిత్ర ఏదో వస్తుందండి, అద్భుతం. ఆ రోజు కనుక మనం తైలాభిషేకాలు చేయించుకుంటూ, ఆంజనేయ స్వాములు పూజలు చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం దగ్గర ఒక అఖండ దీపారాధన పెట్టడం, ఒక కొత్తి వేసి దీపారాధన నువ్వుల్లోనే చేయడం వలన శనీశ్వరులు వచ్చే సకల పాపాలు, సకల దోషాలు మనకి తగ్గుముఖం పట్టేస్తాయి. సో ఈ విధంగా మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదో ఒకటి పూజ చేసుకోవడం వలన, మహావిష్ణువుకి తులసిమాల సమర్పించడం వలన మంచి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. మీరు ఎలాగో పుష్కర స్థానాలకు వెళ్తున్నారు, దారి మధ్యలో చాలా దేవాలయాలు కనిపిస్తాయండి. దేవుడు అందరికీ దండం పెట్టుకోండి. సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, సర్వ సంపదలు మీకు సిద్ధిస్తాయి.